బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టు సానుభూతి పరుడు గాధి ఎన్నయ్యపై ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 2 చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. జనగామ జిల్లా జాఫర్గఢ్లోని మా ఇల్లు ఆశ్రమంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరుపుతున్నారు. గాధి ఎన్నయ్య స్వగ్రామం సాగరంలో కూడా ఎన్ఐఏ తనిఖీలు చేస్తుంది. గతంలో గాధి ఎన్నయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ప్రస్తుతం మళ్లీ ఎన్ఐఏ దాడులు కలకలం రేపుతున్నాయి. మావోయిస్టు సానుభూతి పరుడు గాధి ఎన్నయ్యపై ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 2 చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. జనగామ జిల్లా జాఫర్గఢ్లోని మాయిలు ఆశ్రమంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, జనగామ జిల్లాలో ఎన్ఐఏ అధికారుల సోదాలు అయితే కలకలం రేపాయి. ఇప్పటికే గతంలో కూడా ఇటు మా ఇల్లు ఆశ్రమం జాఫర్గఢలోని మా ఇల్లు ఆశ్రమం నుంచి గాధి ఎన్నయ్యనైతే అరెస్ట్ చేసిన ఎన్ఐఏ అధికారులు తర్వాత రిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మరొకసారి ఎన్ఐఏ బృందాలు 20 మంది ఎన్ఐఏ అధికారులు 2 బృందాలుగా విడిపోయి ఇటు జాఫర్గఢ్లోని మా ఇల్లు ఆశ్రమంతో పాటు ఇటు సాగరం తన సొంత గ్రామంలోని సాగరంలోని తన ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టుగా అయితే మొత్తం సమాచారం అందింది. ఇటు మొత్తం కూడా గోప్యంగా వస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. మొదట 2 బృందాలుగా విడిపోయి ఇటు మా ఇల్లు ఆశ్రమంతో పాటు ఇటు సాగరంలోని తన సొంత గృహంలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఉన్న వారి దగ్గర నుంచి వారి ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న అనంతరం వారు అక్కడ సోదాలు నిర్వహించిన క్రమంలో ₹1,00,000 పైగా డబ్బులు కూడా సీజ్ చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. అంతేకాదు పలు డాక్యుమెంట్లు కూడా వెరిఫికేషన్ చేసిన డాక్యుమెంట్లు కూడా వారు సీజ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఏదైతే గాధి ఎన్నయ్యకి గతంలోనే మావోయిస్టులతో సత్సంబంధాలు ఉన్నాయి. మావోయిస్టు ఒక కేంద్ర కమిటీకి సంబంధించిన ప్రధాన వ్యక్తులతో పాటు ఇటు మావోయిస్ట్ పార్టీకి అనేక విధాలుగా ఇటు గాధి ఎన్నయ్య సానుభూతి పడుగా కాదు ఇటు వారికి అనేక విధాలుగా వారికి సహాయ సహకారాలు అందిస్తున్నాడు అనే పూర్తి సమాచారంతోనే ఇటు ఎన్ఐఏ అధికారులు ఉపా చట్టం పైన గాధి ఎన్నయ్యని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం తనని విచారించిన అనంతరం తనని రిమాండ్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు ఎన్ఐఏ అధికారుల దగ్గర ఉన్న సమాచారం మేరకు మరొకసారి సోదాలు నిర్వహిస్తున్నట్లు మనకి సమాచారం ఉంటుంది. ఎందుకంటే గాధి ఎన్నయ్యకి మావోయిస్టు అగ్ర నాయకత్వంతో సంబంధాలు ఉంటాయి కాదు, మావోయిస్ట్ పార్టీకి వెన్నుదండుగా ఉన్నాడు. మావోయిస్ట్ పార్టీ యొక్క కార్యక్రమాలు కానీ వారికి కావాల్సిన వస్తువులు కానీ వారికి కావాల్సిన కొంత సామాగ్రి కూడా గాధి ఎన్నయ్య ద్వారానే వెళ్ళేది. దానికి లావాదేవీలు కూడా జరిగినట్లుగా కొంత ఎన్ఐఏ అధికారుల దగ్గర సమాచారం ఉన్న నేపథ్యంలోనే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంతేకాదు ఆ మా ఇల్లు ఆశ్రమం యొక్క ఫండ్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది, ఈ యొక్క ఆశ్రమాన్ని నిర్వహించడానికి కావాల్సిన డబ్బులు ఎక్కడ ఏ అకౌంట్ల ద్వారా వచ్చాయి, ఎవరి ద్వారా వచ్చాయి, గాధి ఎన్నయ్య దగ్గర మావోయిస్టులకు సంబంధించిన డబ్బు ఉందా, ఇంకా ఉంటే దాన్ని వారు పంపించిన డబ్బుని ఏ విధంగా దానికి వాడుకోవడం జరిగింది, మావోయిస్టులకు ఎలాంటి సామాగ్రి కానీ వస్తువులు కానీ కొనే విషయంలో గాధి ఎన్నయ్య ముందుకు వెళ్లారు అనే పూర్తి సమాచారాన్ని మొత్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్ఐఏ సోదాలు కూడా అత్యంత గోప్యంగా ఉంచారు. ఎవరిని కూడా అనుమతించకుండా మొత్తం కూడా పోలీసు అధికారుల పహారాలో మాత్రం ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. ఇప్పటికే గాధి ఎన్నయ్య అనేక మార్లు కూడా కొన్ని మావోయిస్టు చనిపోయిన సందర్భంలో వారి యొక్క అంతిమ సంస్కారంలో పాల్గొని దాంట్లో అనేక ఆరోపణలు కూడా చేయడం జరిగింది. మావోయిస్టులని పక్షాన ఇటు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఖగార్ పైన ఘాటుగా స్పందించిన నేపథ్యంలో మావోయిస్టులకి పూర్తిగా ఇతను సహకరిస్తున్నాడు, మావోయిస్టుతో సంబంధాలు ఉన్నాయి అనే నేపథ్యంలో అరెస్ట్ చేశారు. మరొకసారి ఇప్పుడు జరుగుతున్న సోదాలపై కూడా మొత్తము ఉత్కంఠ నెలకొంది. పూర్తి సమాచారంతోనే ఇటు ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇటు గాధి ఎన్నయ్య కుటుంబ సభ్యులు కానీ ఇటు మా ఇల్లు ఆశ్రమంలో ఉన్న ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారంతా కూడా కొంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది అక్కడ. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.